మనం పుట్టిన నెలని బట్టి మహాభారతంలో మనం ఎవరో తెలుసుకోవచ్చట. జనవరి యుధిష్ఠిరుడు. వీళ్ళు ధర్మానికి ముందు ఉంటారు, ఎవరిని లెక్క చేయరు. ఫిబ్రవరి దుర్యోధనుడు. వీళ్ళు చాలా మొండివారుగా ఉంటారు, ఎదుటివారిపై ఎక్కువ ఆలోచన చేస్తారు. మార్చి నెల భీష్ముడు. వీళ్ళు ఒకసారి మాట ఇచ్చారు అంటే మాట తప్పరు, మడమ తిప్పరు. ఏప్రిల్ సహదేవుడు. వీళ్ళకి భవిష్యత్ ప్రణాళిక చాలా ఎక్కువ. మే అశ్వత్థామ. వీళ్ళు చాలా నైపుణ్యత కలిగి ఉంటారు, కానీ సరైన సమయంలో సరైన చోట వ్యక్తపరచలేరు. జూన్ బలరాముడు. వీళ్ళు చాలా కోపం మరియు చాలా నైతిక బలం కలిగి ఉంటారు. జూలై ద్రోణాచార్య. వీళ్ళు చాలా తెలివి కలిగి ఉంటారు. ఆగస్టు అర్జునుడు. వీళ్ళకి ఫోకస్ చాలా ఎక్కువ, ఏమైనా చెబితే చేసి చూపిస్తారు. సెప్టెంబర్ శ్రీకృష్ణుడు. వీళ్ళు ప్రేమలో బలంలో ఎదుటివారి సమస్యలను పరిష్కరించడంలో ముందుంటారు. అక్టోబర్ నెల భీముడు. వీళ్ళు ఒక్కసారి ఏమి అనుకుంటే అది చేస్తారు, వీళ్ళను ఎవరు ఆపలేరు, చాలా మొండివారు. నవంబర్ శకుని. వీళ్ళు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి పాజిటివ్ లేదా నెగటివ్ పద్ధతిని ఉపయోగిస్తారు. డిసెంబర్ కర్ణుడు. వీళ్ళు నేర్పరులు, కానీ అందరినీ తొందరగా నమ్ముతారు. ఇంకెందుకు ఆలస్యం? మీరు ఏ నెలలో పుట్టారో కామెంట్ చేసి చెప్పండి మరి.